హలో అందరికీ ఎట్లున్నారు బాగున్నారా? సో ఈ కార్తీక మాసం నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ వెజ్ బిర్యానీ తింటే నాన్ వెజ్ని కూడా మర్చిపోయే అంత టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ని మించినట్టు ఉండదు, బట్ యు కెన్ ఫీల్ నాన్ వెజ్ తింటున్నట్టే ఉంటుంది. సో ముందుగాల బొఘానలో వాటర్ మసల పెట్టుకోవాలి. మసిలిన దాంట్లో 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. చూపించినట్టు ఉడకాలి. 75% ఉడికింది పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే బొఘాన్లో కొంచెం నూనె, సాజీరా, లవంగ అవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత బఠానీ వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి, తర్వాత ఆలుగడ్డ, హాఫ్ ఉడికిన తర్వాత దాంట్లో బీన్స్ వేసుకోవాలి, తర్వాత కాలీఫ్లవర్, మంచి కలుపుకున్న దాంట్లో 4 పచ్చిమిర్చి, అలాగే లాస్ట్కి టొమాటో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కలమాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, మంచి కలుపుకోవాలి. ముక్కలకి అంటుకున్నాక ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో 1 కప్ పెరుగు వేసుకోవాలి. మంచి ఆయిల్ ఫామ్ అయిన తర్వాత 75% ఉడికిన బాస్మతి రైస్ని మంచిగా లేయర్లో వేసుకోవాలి. అలాగే మరిగిన వాటర్ ఉంటాయి కదా, అది కొంచెం వాటర్ వేసుకోవాలి. అలాగే నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గీ, కొంచెం పుదీనా, కొత్తిమీర. చూపించిన విధానంలో 15 minutes దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హైదరాబాదీ వెజ్ బిర్యానీ రెడీ.